శివాంక, ఈ పేరుని మామ్ అని మార్చుకున్నావా? నిజంగా నేను మీ అమ్మనేనే, నీకు జన్మనిచ్చిన అమ్మను. నీకు కడుపులో చోటిచ్చిన నేను ఇంట్లో పనిచ్చి నువ్వు నా కళ్ళ ముందే తిరుగుతూ ఉన్నా కనిపెట్టలేకపోయాను. మన మధ్య ఎన్నో ఏళ్ల దూరం ఉంది. నువ్వు దగ్గరయ్యాక కూడా నేను దూరంగానే ఉన్నాను. వాళ్ళకి ఆ 3 రాత్రులు జరిపిస్తాను. దాని గురించి నీకెంత టెన్షన్ ఎందుకు? థ్యాంక్ గాడ్, నిత్యకి నిజం తెలియలేదు. వద్దు బేబీ, జై మంగళ గురించి నువ్వు ఆలోచించుకో. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు పైకెళ్ళిపో. పైకి వెళ్ళి ఏం చేయాలి మామ్? వాళ్ళకి 3 నైట్స్ అయ్యే వరకు నువ్వు కిందకి రావద్దు. అవ్వకపోతే నేను శాశ్వతంగా అజ్ఞాతంలో ఉండిపోవాల్సిందే. ఒంటరిగా మగ్గిపోవాల్సిందేనా? నా లైఫ్ వేస్ట్ అవ్వాల్సిందేనా? ఎందుక నన్ను ఆశ పెట్టి ఇండియాకి పిలిపించావు? వై మామ్? జైని బయటికి రప్పించడం, మంగని వెనక్కి తెప్పించడం నీ వల్ల కాకపోతే నేనేం చెయ్యాలి? సూసైడ్ చేసుకోవాలా? బేబీ, డోంట్ టాక్ లైక్ దిస్. నేను చావకుండా ఉండాలంటే ఆ మంగ చావాలి. అది చస్తే గాని నాకు లైఫ్ ఉండదు. ఇది నీకు క్లియర్ కదా? బేబీ ప్లీజ్ బేబీ, నువ్వు పైకెళ్ళి నువ్వు రిలాక్స్ అవ్వు. నేను చూసుకుంటాను కదా. ఓకే, నువ్వే చూసుకో మామ్. చావు గురించి మాట్లాడుతుంటే నీకిష్టం లేనట్టుంది. కన్న బిడ్డ చావు ఏ కన్న తల్లికిష్టం ఉంటుంది? నో డౌట్ మామ్ నా దగ్గర ఏదో దాస్తుంది. దాన్ని బయటికి తీస్తా. నాకు తెలియని ఆ సీక్రెట్ ఏంటో ఇన్వెస్టిగేట్ చేసి కనిపెడతా. ఇది మన ఫామ్ హౌస్ విలేజ్ హౌస్ కాదు నిత్య, జైలు. దొరికిపోయావంటే కేసు అవుతుంది, నీకు జైలు శిక్ష పడుతుంది. మంచిదేగా, అప్పుడు ఎంచక్క అధికారికంగా మీతోనే ఇక్కడే ఉండిపోవచ్చు. ప్లీజ్ నిత్య వెళ్ళిపో. వెళ్ళను. నా మాట వినవా? వినను. నా బంగారం కదా, నా బుజ్జి కదా. మీరు కూడా నా బంగారమే, నా బుజ్జే. నీకు అర్థం కావట్లేదు. మీకే అర్థం కావట్లేదు. అమ్మగారు అంతగా బతినాడుతున్నారు కదా సార్, ఉండనివ్వండి. మీరు కూడా ఏంటి బ్రదర్, ఇక్కడ తను ఎలా ఉంటుంది? ఉండాలనుకుంటే ఉండొచ్చు సార్, మిమ్మల్ని వదిలి ఉండలేనంటున్నారు కదా. ఆ జైలర్కి తెలిస్తే ఎంత ప్రమాదమో మీ అందరికీ తెలుసు కదా. తెలుసు సార్, బతకడానికి బయట ఎన్నో తప్పులు చేశాం. మీరు కలిసి ఉండేలా చేయడానికి మేము ఏదో ఒక ఏర్పాటు చేస్తాం. థ్యాంక్స్ అన్నయ్యలు. ఏం చేస్తారు బ్రదర్? ఆ సంగతి మాకు వదిలేయండి, మేం చూసుకుంటాం. మీరు హ్యాపీ
నిన్నటి వరకు జై నిత్య కలిసిపోయారు, కాపురం చేస్తారని సంబరపడ్డారు. ఈరోజు శవంతిలను ఇంటిలో చితికిల పడ్డారు. హా, మన ఉసురు ఊరికే పోతుందా? మరి మంచి వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? చెడ్డవాళ్ళకి అన్యాయం జరిగినా దేవుడు ఊరుకోలేవే. మరి మనల్ని మనం చెడు చేసుకోవటం ఏం బాగుంటుంది చెప్పు? జై జైల్లో ఉన్నాడు, నిత్య పుట్టింటికి వెళ్ళింది. మనకెంతకంటే మంచి అవకాశం రాదు. ఈ టైంలో జైని జైలు నుంచి విడిపించావంటే ఇంట్లో మనకి వెయిట్ పెరుగుతుంది, మన ఫేట్ మారుతుంది. కానీ ఆ స్వరూప వల్ల కాంది మన వల్ల అవుతుందంటావా? ముందు అలా నెగిటివ్గా మాట్లాడడం మానేయండి. మనకు తోచిన ప్రయత్నం మనం చేద్దాం. ఇప్పుడెవరు వచ్చారబ్బా? రానని చెప్పి మళ్ళీ వస్తోందేంటి? చెప్తా దాని సంగతి. నిత్య నడకలో ఏదో తేడా ఉందే. ఆగో, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావే? మేం చచ్చామా లేక బ్రతికామా అది చూడ్డానికి వచ్చావా? ఏమ్మా, ఝాన్సీ లక్ష్మీబాయి లాగా రాణి రుద్రమదేవి లాగా నేను ఈ ఇంటికంటూ వస్తే జైతోనే వస్తానని మంగమ్మ శపథం చేశావుగా. ఏడమ్మా జై? ఎక్కడా? ఆగవే. చెప్తుంటే వినిపించట్లేదా? చెవుడా? చెట్టంత మనుషులు ఎదురుకుండా ఉంటే కాదని వెళ్ళిపోతున్నావు. ఎందుకొచ్చావే? నైట్స్ 3 రాత్రులు మంగా జై ఈ గదిలో కలిసుంటే నా కల నెరవేరేది. ఒక్క రాత్రిలో అంతా ముగిసిపోయింది. దీనికి కారణమైన వాళ్ళు ఎవ్వరైనా సరే నేను వాళ్ళని వదిలిపెట్టను. జైని నిర్దోషిగా నిరూపించే ఏ ఒక్క ఆధారం దొరికినా చాలు, ఆడుకుంటాను. జై మొబైల్, ఇందులో ఏవైనా దొరకొచ్చేమో. ఏంటమ్మా
జై గురించి అడిగితే ఏం చెప్పకుండా పైకెళ్ళిపోయావు. జైకి ఏమవుతుందోనని మాకు బెంగగా ఉందమ్మా. మమ్మల్ని ఓదార్చి ధైర్యం చెప్పే మనుషులు కూడా కరువయ్యారు. మీరు ఏడిస్తేనో నేను ఓదారిస్తేనో జై బయటికి రాడు గ్రాని. అసలు దోషుల్ని పట్టుకుంటే బయటకొస్తాడు. ఇప్పుడు నేను ఆ పనిలోనే ఉన్నాను. జైని తీసుకొస్తాను, మీ ముందు నిలబడతాను అని ప్రామిస్ చెయ్యను. అదేంటి నిన్న చేసింది కదా. జైని కాపాడుకోవడం నా రెస్పాన్సిబిలిటీ. బికాస్ ఆఫ్ జై నా ప్రాణం, నా లైఫ్. జై లేకుండా నేను లేను. సో జై కోసం నేను చేస్తున్న ఈ జర్నీలో ఎక్కడా టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. బాయ్. నేను ఎప్పుడైనా వస్తాను, ఎప్పుడైనా వెళ్తాను. మళ్ళీ ఇలా టోల్గేట్ పెట్టి నన్ను ఆపాలని చూస్తే మిమ్మల్ని టోటల్గా లేపేయడానికి కూడా నేను వెనకాడను. మైండ్ ఇట్. ఎలా వార్నింగ్ ఇస్తుంది అంటే మనం ఈ ఇంట్లో ఉండాలా వద్దా? జైని తీసుకురాకపోని చెప్తా. దాన్నే లేపేసి జైలు పక్కన సమాధి కడతాను. కార్యేషు దాసి అన్నారు, కానీ నీ విషయంలో కార్యేషు మాత అనాలి నిత్యం. నా ప్రతి కష్టంలో నా తోడుండి నాకు అమ్మలేని లోటును తీరుస్తున్నావు. నా చేయిని వదలకుండా నా వెంట ఉంటున్నావు. అందరూ వచ్చి అటెండెన్స్ ఇవ్వండి. నిత్య, టైం అయింది. నేను సెల్లోకి వెళ్ళాలి. ఇక నువ్వు వెళ్ళు. అదేంటి, నన్ను సెల్లోకి తీసుకెళ్లరా? సెల్ ఏమైనా మన బెడ్రూమ్ అనుకుంటున్నావా? మీరెక్కడుంటే అదే మన రూమ్. ఇక్కడంటే ఏదోలా మేనేజ్ చేశాను నిత్య. లోపడలా కాదు, దొరికిపోతావు. నా మాట విని వెళ్ళు. వెళ్ళను గాక వెళ్ళను. ఏదైతే అదైంది. నేను మీతోనే. మీ జంట చూడ ముచ్చటగా ఉంది సార్. మేడం గారిని ఉండనివ్వండి. ఎలా ఉంటుంది బ్రదర్? ఆ జైలర్ చూసిందంటే ఆ సంగతి మేం చూసుకుంటాం. తను దొరికితే అందరికీ రిస్క్. మా వల్ల మీరు ఇబ్బంది పడతారు. ఏం కాదు బాసు, ఇంతకంటే పెద్ద పెద్ద రిస్క్లే చేశాం. మహా అయితే ఇంకో సంవత్సరం శిక్ష పెరిగిద్ది, అంతే కదా. మా ఆడోళ్ళు చేయలేని పని మేడం గారు చేస్తున్నారు. మీకు సాయం చేస్తే మాకు పుణ్యం వస్తుంది బాబు. రే వెళ్ళి తీసురా. ఇదిగోమ్మా, ఇందులో మీకు కావాల్సినవన్నీ ఉన్నాయి. చాటుకెళ్ళి మార్చుకురండి.
టైం అయిందయ్యా, అందరు రండమ్మా రండి. అసలు ఈవిడ సార్ని కలిశారా లేదా? ఒకవేళ గోడ దూకినప్పుడు మేడం గాయాలు ఏమైనా అయ్యాయా? లేకపోతే జైలర్కి మేడం దొరికిపోయి ఉంటారా? ఏమీ అర్థం కావట్లేదు. ఏదైతే అదయింది, నేను కూడా లోపలికి వెళ్తాను. చిచ్చి, వెధవ మనిషి జన్మ. ఏ బల్లిగాను తొండగాను పుట్టుంటే బాగుండేది. పాకుతూ హాయిగా గోడవతలకు వెళ్ళిపోయేవాడిని. అసలు ఈ గోడను ఎలా ఎక్కడం? ఎలా గోడెక్కడం? ఈ గెడతో ట్రై చేద్దాం. మేడం జంప్ చేయగలేంది, మనం చేయలేమా? మై డియర్ గెడ, రా. ఏ ఏమిటే, నేను ఇంకా ఇక్కడే ఉన్నానా? గోడ అవతలికి తీసుకువెళ్ళలేదా నన్ను? మళ్ళీ ప్రయత్నిస్తా. మెడ విరిగిపోయిందిరో. అమ్మా, నడు విరిగిపోయిందిరో. ఏమేని అమ్మాకడు మాడా? మా మేడముని ఈజీగా గోడ దాటించావు కదే, మరి నీకేం పోయే కాలమే నన్ను యువతలే పడేశావు. ఏమేవ్, నేనంత ఈజీగా వదిలేస్తాను అనుకోకు. పట్టుదలలో నేను విక్రమార్కుని తెలుసా? ఏమైనా సరే ఈవేళ గోడతో కలిసిందే. ఎవరు నువ్వు? ఏంటి గోడ ఎక్కుతున్నావు? ఈ గెడతో ఆ గోడ అవతలకి జంప్ చేయడం కోసం ట్రై చేస్తున్నానండి. ఎందుకంత కష్టం? గేట్ ఓపెన్ చేస్తారు, హాయిగా లోపలికి వెళ్ళు. అవునా? థ్యాంక్ యూ సార్. ఏయ్, ఎలా కనిపిస్తున్నాను రా నీకు? ఇది జైలు అనుకున్నావా? మీ అత్తారు ఇల్లు అనుకున్నావా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. భలేవరే, లోపల మా మేడం గారు ఉన్నారండి. ఆవిడ వదిలేసి ఎలా వెళ్ళను? ఎవరు? జైలర్ మేడమా? నిత్య మేడం. ఆవిడెవరు? మా జై సార్ వైఫ్. మా సార్ లోపల ఉన్నారని మా మేడం కూడా లోపలికి వెళ్ళారు. ఈ రోజు ఎవరికి ములాఖాత్ ఇవ్వలేదే? ఆవిడకి అవన్నీ అవసరం లేదు సార్. ఇదిగో ఇలాంటి గడౌట్ ఉంటే చాలు. ఏంటి? ఏమీ లేదండి, నన్ను కొంచెం ఎలాగైనా లోపలికి పంపించండి సార్. నేరం చేసి శిక్ష పడ్డ ఖైదీలే లోపలికి వెళ్తారు. చూస్తుంటే ఒట్టి అమాయకుల్లా ఉన్నావు. అనవసరంగా ఇరుక్కోకుండా ఇంటికెళ్ళు. ఏమండి, మీకు అర్థం కావట్లేదు. సీతారాములు ఎక్కడుంటారో ఆంజనేయులు వారు అక్కడే ఉంటారు. మా మేడము సారు ఉన్న చోటే నేను ఉండాలండి. మీరు నన్ను లోపలికి పంపిస్తారా లేదా? ఏయ్, దబాయిస్తున్నావేంట్రా? వెళ్ళి ఏదో ఒక నేరం చేసిరా, పంపిస్తాను. ఈ నేరాలు ఘోరాలు నా వల్ల కదండి. ఏదైనా సింపుల్ ట్రిక్ ఉంటే చెప్పండి. ఎవరైనా పెద్ద ఆఫీసర్ని చూసి చెంప చెల్లు అనిపించు. పెద్ద ఆఫీసర్ అంటే? మా డీజీపీ సార్ లాంటి వాళ్ళు. ఓ, ఆయన ఇల్లు ఎక్కడా?
ఎలాగోలా కవర్ చేయాలి. ఇప్పుడంటే మాలాంటి వ్యాపారస్తులు డబ్బు కోసం పేస్ట్ బ్రష్ అలవాటు చేశారు కానీ ఇది వరకైతే జనాలు ఇలాంటి వేప పుల్లలతో ఉప్పుతో బొగ్గుతో పళ్ళు తోముకునేవాళ్ళు. పైగా పేస్ట్ బ్రష్ వచ్చి ఇవి మూలన పడ్డాయి గాని భూమి గుండ్రంగా ఉంది. మళ్ళీ మా వ్యాపారస్తులు మీ టూత్ పేస్ట్ లో ఉప్పుందా చేదుందా అని పాతకాలపు రుచుల్ని పేస్ట్ లో మిక్స్ చేసి మరీ అమ్ముతున్నారు. అవును మేడం. మా నాయనమ్మ ఉప్పు బొగ్గు కలిపి తోమేదంట మేడం. ఇప్పటికే ఊళ్ళో ఉంటే మా నాన్న వేపలతోనే పొళ్ళు తోమేవాడు కదా. ఆ పని నేను చేస్తున్నాను. ఉచితంగా వస్తుంది, ఆరోగ్యంగానూ ఉంటుంది. ఇలాంటివన్నీ నీకెలా తెలుసు నిత్య? ఖాళీగా ఉన్నప్పుడు కంప్యూటర్లో కొట్టి చూడండి, ఇలాంటి విషయాలు ఎన్నో తెలుస్తాయి. బట్ నువ్వు తెలుసుకుని ఆచరించడం చాలా గ్రేట్. మేడం గారు చాలా విషయాలు చదివేసినట్టున్నారు సార్. మీరు కూడా ట్రై చేస్తారా? ఇదిగోండి. ఏంటి ఇది ఇంత చేతిగా ఉంది? ఎలా నవ్వుతున్నావు నువ్వు? 2-in-1 ఆఫర్లా పేస్ట్ బ్రష్ కలిపి ఒకే దాంట్లో వస్తుంటే హ్యాపీగా బ్రష్ చేయక చేదుగా ఉందంటారేంటండి? మీ మామ్కు దండం పెట్టాలి. ఎందుకు? నీకు ఇన్ని టేస్ట్లు అలవాటు చేసినందుకు. మీకు నేను అలవాటు చేస్తానుగా, నమలండి. చేతిగా ఉంటే ఎలా నువ్వులేది? తినగా తినగా వేప తీయగా ఉంటుంది అని పెద్దలు చెప్పారు. నమలగా నమలగా ఆ చేదే తీపవుతుంది. నమలండి. వెంటనే ఈ విషయం మేడంకి ఫోన్ చేసి చెప్పాలి. వీడేంటి నాకు కాల్ చేస్తున్నాడు? హలో, మార్నింగే కాల్ చేసావింట్రా? చేయాల్సి వచ్చింది మేడం. పొద్దున్నే మీ అమ్మాయి మా ఇంటికి వచ్చింది మేడం. ఏంటి మంగొచ్చిందా? మంగ ఎవరు మేడం? అదే మా అమ్మాయి మీ ఇంటికి వచ్చిందా? అవును మేడం. కళ్ళు తెరవగానే ఎదురుగా ఉంది మేడం. మల్లికా మేడం ఎక్కడుందని గుచ్చి గుచ్చి అడిగారు మేడం. నువ్వేం చెప్పావు? తెలీదని చెప్పి పారిపోయి వచ్చాను మేడం. మంచి పని చేశావు. ఇంకెప్పుడు అదే మా అమ్మాయి కంట పడకు. చచ్చినా పడను మేడం. పడితే చస్తాను కదా. ఏంటి శరత్, ఏమన్నావు? మీ అమ్మాయి నాకు గన్ను పెట్టి బెదిరించింది మేడం. మల్లికా మేడం ఆచూకీ చెప్పకపోతే చంపేస్తా అన్నారు. నాకు భయంతో చెమటలు పట్టాయి. తను ఏ డ్రెస్ లో ఉంది శరత్? శారీలో ఉందా? లేదు మేడం, రోజు చూస్తున్నట్లేదు. మోడర్న్ డ్రెస్ లో డిఫరెంట్ గా ఉన్నారు. అంటే నిత్య? మోడర్న్ డ్రెస్, డిఫరెంట్ యాటిట్యూడ్, గన్తో బెదిరించడం. తను ఖచ్చితంగా మంగ కాదు, నిత్యే. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మేడం? పారిపో. మేడం
ఈ సిటీ ఈ స్టేటే కాదు, ఈ కంట్రీనే వదిలి వెళ్ళిపో. ఇక్కడే ఉంటే చచ్చిపోతావు. ఏమంటున్నారు మేడం?